కూడా దొరకని పరిస్థితుల్లో ఉంది అనేది రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా చేస్తున్న వ్యాఖ్యలు. కాబట్టి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని నుంచోపెట్టలేకపోయింది? అండ్ ఆ పార్టీకి భవిష్యత్తు కూడా లేదు, అయిపోయింది ఆ పార్టీ అంటున్న వాళ్ళకి మీ సమాధానం? మన యోయో టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, మా తోటి ఇతర పార్టీల నాయకులందరికీ నమస్కారం. ఎప్పుడైనా మనం ఒక సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడేటప్పుడు దాని వెనక కొంత చరిత్ర కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం. ఓ రాజకీయ పార్టీ, ఏ పార్టీ అయినా సరే ఎప్పటికీ నేనే రాజు అని ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పులు, మనం చేసే పనులు ఒక్కొక్కసారి వెనక ముందు అవుతుంటే దానికి అనుకూలంగా ప్రజలు తీర్పిస్తారు. ఇలా మేము అధికారం పోతే రేపు మళ్ళీ వస్తుండొచ్చు. కానీ ఇక్కడ స్పెషల్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ప్రజలకు కానీ, ఇప్పుడు మిత్రుడు చెప్పినటువంటి ప్రశ్నకు జవాబు కానీ, కేసీఆర్ గారు అనేక ఉద్యమాలు చేసి ఓ ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీగా మార్చి ఎన్నో చేసిండు. నేను చూసింది కూడా చెప్తున్నా. గత ఉద్యమ సందర్భంగా కూడా జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్లో ఆ రోజు ఏ కార్పొరేటర్ని కూడా పోటీలో పెట్టాలి బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ. ఆ సందర్భంగా అప్పుడున్న ఉమ్మటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఓ ఉద్యమ పార్టీ ఇక్కడ మరి బాగా బలంగా ఉందంటుండు కేసీఆర్ గారు, ఇంత పెద్ద ఉద్యమం చేస్తుండు, స్థానిక సంస్థలు కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ ఎందుకు పోటీ చేస్తలేడని చెప్పి కూడా మా దాంట్లో కొంతమంది రెచ్చగొట్టి కేసీఆర్ గారు ఇంటి మీద కూడా దాడి చేయించిన సందర్భాలు నాకు తెలుసు. అంటే గుర్తు చేస్తున్నాం మీకు. అంటే ఒక రాజకీయ పార్టీగా మా ఎత్తుగడ మాకు ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లు గెలిచేంత మాత్రం మా ప్రభుత్వం రాదు కదా. ఇప్పుడు బీజేపీతోని మేమన్నది సెకండ్ వర్షన్లో చెప్తా. కాబట్టి మా ఎత్తుగడలో భాగం. ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిన్న కవితక్క గారు మహిబాదు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పడం జరిగింది పార్టీ తరఫున. కాంగ్రెస్కు బీజేపీకి అయితే మేము వేయం, ఇండిపెండెంట్గా ఎవరైనా మాకు నచ్చిన వాళ్ళు, ప్రజలకు నచ్చిన వాళ్ళు చాలామంది విద్యావంతులు నిలబడుతుర్రు, వాళ్ళకేస్తాం. అంతే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎలక్షన్లకు మేమేం వ్యతిరేకం కాదు. మా ఓటేమో వేయకుండా మేము ఇంట్లో కూర్చొని మేము నిషేధించి ఇంట్లో కూర్చునే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి దానికి అనుకూలంగా ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉంటాడో వాళ్ళకు మా ఓటేస్తామని చెప్పి క్లియర్గా మా బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారు నిన్ననే మహిబాద్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాబట్టి మా ఎత్తుగడలో భాగం. ఇప్పుడు రాజుకు మేము ధీటుగా పని చేస్తున్నామా చేస్తలేమా అనేది ప్రజలు చూస్తున్నారు. మీ మీద ఎంత వ్యతిరేకత పెరుగుతుందో కూడా ప్రజలు చూస్తున్నారు. ఇవాళ మీరు బీజేపీకి మాకు అంతర్గత ఒప్పందం ఉందని కాంగ్రెస్ మాట్లాడుతుంది. అసలు మా ప్రభుత్వంలో మొన్నటిదాకా జరిగినటువంటి మా మీద దాడిలో కవితక్క గారు మీరే చెప్తున్నారు. కవితక్క గారిని జైల్లో పెట్టారు, తిహార్ జైల్లో పోయినా నేను అంటే కాంగ్రెస్ నాయకులే మీరు చెప్తున్నారు. మరి మాకు బీజేపీకి ఒప్పందం ఉందని నువ్వే రుజువు చేస్తున్నావు. అంటే ఇది అవగాహన ఉండి మాట్లాడుతారో అవగాహన లేక మాట్లాడుతారో? వాళ్ళకి మాకు వైరుధ్యం. రెండు రాజకీయ పార్టీలు వేరైనప్పుడు వాళ్ళు మేము ఒకటెట్లయితాం? అసలు టీఆర్ఎస్ పార్టీని పెట్టిన స్ట్రగులు, టీఆర్ఎస్ పార్టీని పెట్టిన ఇబ్బందులు ఏ పార్టీని పెట్టిందా బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రంలో? కవితక్క ఎంత స్ట్రగుల్ పడ్డది, ఎంత మీడియా ప్రచారం చేశారు, ఎంత తప్పుడు ప్రచారం చేశారు, ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అనేక పత్రికల్లో రాపిచ్చారు. ఇంత స్ట్రగుల్ పడి ఒక ఆడబిడ్డ 6 నెలలు జైలు జీవితం గడిపొచ్చి మళ్ళీ ఇవాళ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటుంటే కూడా మొన్న ఒక మీటింగ్లో తప్పు మేం చేయాలని నీ బిడ్డ చేసిందని చెప్పి మీ సీఎం రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు. ఇక మాకు బీజేపీ పొత్తు ఎట్లుంది? మాటలు చెప్పడం కాదు. కవితను అరెస్ట్ చేశారు కాబట్టి రేపు కేటీఆర్ ను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతోనే మీరు బీజేపీకి లొంగిపోయారు. వాళ్ళకి లోపాయికారిగా మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో కానీ రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కానీ మద్దతు ఇస్తారు అనేది కదా కాంగ్రెస్ పార్టీ. అవసరమే ఉందండి. ఇప్పుడు ఉదాహరణ మేము లొంగిపోయినా మీరు చెప్తారు. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏముంది? చేవెళ్ళలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి గారి భార్యను తీసుకొచ్చి నువ్వు మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయించినావు. ఇక్కడ స్థానికులు లేడా? అక్కడ మా పార్టీలకు వెళ్ళి వచ్చిన రంజిత్ రెడ్డిని తీసుకుపోయి అక్కడ నువ్వు ఎంపీగా పోటీ చేయించినావు. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఎంపీ లేడా? ఎవరు ఒప్పందం చేసుకున్నట్టు? పట్నం మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరికి ఏం సంబంధం? బీజేపీని గెలిపే కోసం నువ్వు చేసింది కదా, మేము ఎట్లయితాం? ఇంకోటి మేడం, హైదరాబాద్లో కూడా
ముందు రోజు వచ్చిన కాసారి జ్ఞానేశ్వర్కి టికెట్ ఇచ్చారు, మీకు అక్కడ పార్టీ మోసిన ఎంపీ ఒక బీజేపీ బిడ్డకి ఇచ్చినాం, ఒక బీసీ బిడ్డ, అతను ఒక బీసీ బిడ్డ మేము అనుకున్నాం, మేము లైన్ తీసుకున్నాం. ఆయన బీఆర్ఎస్ కదా, ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన గతం నుంచి ఇక్కడ స్థానికుడు, అక్కడ ఒక బీసీ నాయకునికి ఇవ్వాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నది, ఒక బీసీ క్యాండిడేట్కి ఇచ్చింది. మీరు సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేయించారు. హైదరాబాదులో నిన్న కూడా చూసిన పేపర్లో అంజన్ కుమార్ యాదవ్ అక్కడ స్థానికుడు బీసీ, అతను నిష్పెట్టి మీరు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు దాన నాగేందర్కి ఎట్లా ఇస్తారు? కిషన్ రెడ్డిని గెలిపేని కోసం హైదరాబాద్లో మీరు దాన నాగేందర్కు టికెట్ ఇచ్చారు, మరి స్థానిక నాయకులకు ఇవ్వచ్చుగా. రెండు క్లియర్ కనిపిస్తున్నాయి, మాటలు చెప్పుడు కాదు, మీరు చేసిందే. మాకు మీకు మూడోది, రేవంత్ రెడ్డి గారు స్వయంగా స్టేట్మెంట్ చూడండి. ముఖ్యమంత్రిగా గెలిచిన వెంటనే ప్రధానమంత్రి గారిని కలిసడం, కంట్రోల్మెంట్ బ్రిడ్జిల విషయంలో కానీ ఫ్లైఓవర్ల విషయంలో కానీ బొకేలు ఇచ్చి బ్రహ్మాండంగా ఫోటోలు దిగి ఈ పని కేసీఆర్ గారు చేయలేదు, బీజేపీతో వైరుధ్యం పెట్టుకొని ప్రధానమంత్రి లెక్క చేయలేదు. కాబట్టి మేము ఇలా బీజేపీ పార్టీ కావచ్చు కానీ ఈ దేశానికి ప్రధానమంత్రి ఈ ప్రభుత్వం ఉంది కనుక మేము ప్రభుత్వ పద్ధతిలో పోయి మేము అడుగుతున్నాం, పార్టీతో సంబంధం లేదని చెప్పి మీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేసిండు. నువ్వు కంట్రోల్మెంట్ గెలిచిన 2 నెలలకే పోయి నేను అక్కడ జీవోలు తీసుకొచ్చినా, నేను ఫ్లైఓవర్ వేస్తున్న ఇంచలు మేడ్చల్ దాకా అని చెప్పి కేసీఆర్ మోడీతో గొడవ పెట్టుకుని కనుక నిధులు రాలే రాష్ట్రానికి అని చెప్పిండు. మీ నోటితో 2 ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఇంత క్లియర్గా ఒప్పందం ఉంది బీజేపీకి బీఆర్ఎస్ కానీ మీరే చెప్తారు, మోడీతో సరిగా లేకనే నిధులు రాలేదు ఈ రాష్ట్రానికి మేము తెచ్చి చూపిస్తామని మీరే చెప్పిండు. మళ్ళీ మన మహబూబ్నగర్లో మీటింగ్ పెట్టి అదే బీజేపీ ఎంపీని స్టేజ్ మీద పక్కన కూర్చోబెట్టుకుని అక్క అనుకుంటా నేను డీకే అరుణ గారిని మన మార్చి 8వ తారీఖు మహిళా శంఖవరానికి తీసుకొద్దాం ప్రధానమంత్రి అని చెప్పి అచ్చడి ముచ్చట వేసుకొని ఎంపీని పక్కన కూర్చోబెట్టుకున్నారు. మరి ఎందుకు కూర్చోబెట్టుకుని మీరు? ఇట్లా కన్ఫ్యూజ్ చేసే కాదు సరిపోయింది. ప్రజలు ఎవరు నమ్మరు, ఎవరి పార్టీ వాళ్ళ విధానం మీద వాళ్ళ ఊహ వాళ్ళకు ఉంటుంది, దాని ప్రకారంగా ముందుకు పోతారు. మేము ఉద్యమ టైంలో కూడా ఇటువంటి చాలా ఎదుర్కొన్నాం. కేసీఆర్ గారు అంత ఆశమాష మనిషి కాదు. రెండోది, మీరు కూడా మాట్లాడేటప్పుడు కేసీఆర్ గారి హోదా, తన వయసు అవన్నీ చూసుకోవాలి. ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఇలాంటి డెబిట్లో కూర్చున్నారు కానీ ఆయన వయసు ఎంత, ఆయన ఎంత సాక్రిఫైస్ చేసిండు, ఈ రాష్ట్రం కోసం ఎంత కొట్లాడిండు. ఇవాళ ఆయన తెచ్చిన రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు, ఆయన కట్టిన సెక్రటరియట్లో మీరు కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఆయన కట్టిన కలెక్టరేట్లలో మీరు కూర్చున్నారు. మొన్న ఇంకోటి చెప్తున్నా, మీరు కాళేశ్వరం కూలిపోయింది అని మీరే చెప్పారు. దాని మొత్తం బడ్జెట్ 90,000 కోట్లు, 1,00,000 కోట్లు మింగింది అన్నారు. మొన్న గెలిచినటువంటి ఆలేరు కాన్స్టిట్యూన్సీ బీర్లయ్య గారు గంధమాలకు నీళ్ళు తీసుకొచ్చినని చెప్పి సంబరాలు చేసుకున్నాడు. మరి ఎక్కడ నీళ్ళు అది ఏడంగా వచ్చినాయి? కూలిపోయిన కాళేశ్వరం నీళ్ళు గంధమాలకు ఎట్లా వచ్చాయి? రిజర్వాయర్ ఎట్లా నిండేది? ఇవన్నీ మీరు ఊహల్లో మాట్లాడొద్దు, నిజాలు మాట్లాడాలి. కేసీఆర్ గారు చిన్న మనిషి కాదు. ఒక అన్నేళ్ళు 14 సంవత్సరాలు ఉద్యమం చేసినప్పుడు ఇవాళ నా ముఖ్యమంత్రి ఆ రోజు ఏడున్నాడు? ఇలా మాట్లాడుతున్నంత ఆడ ఏరుండు. మాట్లాడేటప్పుడు కొద్ది విలువలు విధానంతో మాట్లాడాలి. రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకోక విధానంతో మాట్లాడాలి. విచ్చలవిడిగా మాట్లాడి అలవాటు చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు చిన్న పెద్ద లేకుండా విచ్చలవిడిగా మాట్లాడి అదే పద్ధతిలో ఇలా మీకు లేదా సోషల్ మీడియా? ఏదో ఒక కార్యకర్తను పెట్టి కాంగ్రెస్ బొమ్మ పెట్టి విచ్చలవిడిగా పెడుతున్నారు సోషల్ మీడియాలో. అది ఎవరు పెడుతున్నారు? మీరు కాదా? కాబట్టి మా విధానం మాకుంటుంది, మా ఏజెండా మా కథ మాకుంటుంది. కాబట్టి మా పార్టీ గురించి మీరే మాట్లాడి మీ పార్టీ గురించి కూడా మీరే మాట్లాడితే చూసి ఊకొని మేము పిచ్చోళ్ళు లేవు. ఇలా రైతులకు నీళ్ళు లేవు, రైతులకు ఇలా రైతు బంధు వాళ్ళు లేదు, ఇలా మీరు ఇస్తున్న ఏది ఇవ్వలేదు, అవి సంగతి ఫోకస్ పెట్టండి. కానీ ఇట్లాంటి పిచ్చి ప్రచారాలు వాళ్ళు మేము ఒకటే అనేదానికి ఇన్ని నిదర్శనాలు చెప్పిన ఇంకోసారి ఇట్లాంటి మాటలు మేము మాట్లాడదాం మీ పార్టీ అని చెప్పి నేను కోరుతున్నాను మన టీవీ ద్వారా. ప్రేమ్ గాంధీ గారు, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనడంతో పాటు బీజేపీని ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బొంద పెడితేనే అక్కడ నుంచి నిధులు వస్తాయి అనే మాట కూడా మాట్లాడారు.